వెంకట్ గారు, ఏటేంట్రా? నమస్తే వెంకట్రావు గారు. ఈసారి గణేష్ పూజ చాలా గ్రాండ్ గా చేయబోతున్నాము. 10 లక్షలు విగ్రహము, 20 లక్షల డీజే ఐటమ్ సాంగ్స్ తో ధూమ్ధామ్ చేయబోతున్నాము. ఇంకా మీకు చూస్తే హీరో లెక్క ఉన్నారు. ఎంత రాసిమంటారు చెప్పండి? ఏటి రాస్తావురా? ఎందా తీసుకో, ఎందా తీసుకో. గణేష్ పూజకి రండి. వస్తా. ఒరే, ఇంకా ఐటమ్ సాంగ్ లో శ్రీలీలాకి తెప్పించండి. సరే. అసలుడే గాని మహానుభావుడు. 3 నిమిషాల తర్వాత వెంకట్ గారు. ఎవర్రా? నమస్కారం వెంకట్ గారు. గణేష్ చతుర్థి వస్తున్నది. మీరెంతైనా సాయం చేస్తుంటే బాగున్ను. ఇప్పుడే ఒక్కడికి చందా ఇచ్చాను. వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ కోసం డీజేలు డ్యాన్సులు పెట్టి పూజలు చేస్తున్నారు. మేము కేవలం అందరూ బాగుండాలని భక్తితో పూజలు చేస్తాము. చాలా మంచిది. లోక కళ్యాణం కోసం మంచి ఆలోచన. నా వంతు సాయం చేస్తున్నా. నా వంతు సాయం. సరే, గణేష్ చతుర్థికి రాయండి. సరే, వస్తా. 5 నిమిషాలు తర్వాత ఏదో తేడాగా ఉందండి. వెంకట్ గారు. మళ్ళీ ఎవర్రా? నమస్కారం వెంకట్ గారు. మళ్ళీ ఏటంటే మా ఈదులో గణేష్ విగ్రహం పెడుతున్నాము. దానికోసం మీరు ఇప్పుడే ఎద్రోళ్ళకి చందా ఇచ్చాను. వాళ్ళందరూ ఎంజాయ్ కోసం డీజేలు పెట్టి పూజలు చేస్తుంటారు. మేమలా కాదు, మేము 3 రోజులు అన్నదానం కార్యక్రమం చేస్తాము. మీకు తెలుసు కదా, అన్ని దానాల కన్నా అన్నదానం ఎంత గొప్పదో. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఎందా ఈ డబ్బులు ఎంత భోజనాలకి రాయండి. వస్తాను 3 పూటలు తింటాను. సరే. గణేష్ చతుర్థి రోజు ఒరే, ఎలా అవుతుంది పూజలు? బాగా జరుగుతుంది. విగ్రహం ఎక్కడా? చూపించు. విగ్రహం లేదు. ఇప్పుడు ఏడ్ చెయ్యాలి. నిజం చెప్పేస్తా. వెంకట్ గారు, విగ్రహం చూపించాలంటే ఒకటి చెప్పాలి. ఏంట్రా? చెప్పు సరదాగా. తాత హ్యాపీగా ఉన్నాడు, చెప్పియాలి. అదే వెంకట్ గారు, మీ దగ్గరికి 3 సార్లు చందాకు వచ్చాను కదా, అది నేనే గెటప్ మార్చి వచ్చాను. నేను అప్పుడే అనుకున్నా, కానీ దేవుడి పేరుతో వేషాలు మార్చి డబ్బులు వసూలు చేయడం మంచిది కాదు. ముందు విగ్రహం చూపించు. ముందు విగ్రహం ఏది చూపించు. $10 లక్షలు విగ్రహము, 20 లక్షల డీజే ఐటమ్ సాంగ్స్ తో ధూమ్ధామ్ చేయబోతున్నాము. మేము కేవలం అందరూ బాగుండాలని భక్తితో పూజలు చేస్తాము. 3 రోజులు అన్నదానం కార్యక్రమం చేస్తాను. ఫోటో ఏంటి? ఆ విగ్రహం ఏది? అదే మార్కెట్ లో స్టాక్ లేదు కదా, అందుకోసమే ఇలా. నువ్వు చెప్పిన మాటలకి 1% అయినా చేసావురా? నీకు ఎలా కాదురా, ఈ వెంకట్ గారు ఏటో నీకు చూపించాలి. ఆపు, ఇంకా ఆపు. నాకెంత కొడుతున్నా కొట్టు, కానీ ఒకసారి నాతో రా. పదా. ఇదిగో చూడండి వెంకట్ గారు, ఈడు నా స్నేహితుడు. గత 15 సంవత్సరాల అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఏటైందేమి? అదే కొన్ని మూవీస్ స్టార్టింగ్ లో నా పేరు ముఖేష్ అని యాడ్ వేస్తున్నారు కదా, ఈడు జూనియర్ ముఖేష్. ఆడ్లాగా ప్రతి మూవీలో యాడ్ వచ్చి ఫేమస్ అవ్వాలని ఎలా అయ్యాడు. ఇడు బాగా అవ్వాలంటే 2 లక్షలు ఖర్చు అవుతుంది. దానికోసమే ఇలా. ఆడికి నీలాంటి స్నేహితుడు దొరకడము ఆడ అదృష్టము. ఎంత డబ్బులు ఖర్చు అయినా నేనిస్తాను, కానీ బాగా అవ్వాలి. మీ దయ. ఏవైనా అవసరం వస్తే నా దగ్గరికి రాయండి. సరే. ఎలా ఉందిరా నా ప్లాను? సూపర్ రా. ఈసారి గణేష్ చతుర్థి మందే. పద బార్కెళ్ళి చిల్ చేద్దామా?